చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని దాసుడిచ్చిన సాక్ష్యం చాలా భారమైంది. వాస్తవంగా అంతకు ముందు నేను వారి ఇంటికి వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏంటంటే అప్పుడే ఆదివారం, అంతకు 3-4 రోజుల ముందే సహోదరి ఉన్నారు అప్పుడు. అయితే సమూయేలు గారు బిడ్డ రామలక్ష్మిని పిలిచి నాకు ఏదో ఇమ్మన్నారు, టీయో ఏదో ఇమ్మని అంటూ ఒక మాట అన్నారు. అమ్మ, ఇప్పటి నుంచి సేవకులను నువ్వే చూసుకోవాలన్నారు. నా మనసు అక్కడ ఆగిపోయింది. ఎందుకు ఈ మాట అన్నారు బ్రదరు, ఏం జరుగుతుంది అని చాలాసేపు ఆలోచన చేశాను. నేను వారితో చెప్పలేదు, కానీ ఎందుకు ఈ మాట అన్నారు, ఏంటి దీని వెనక ఏదో ఉంది అనుకున్నాను. ఆ యొక్క విషయం ఏంటనేది ఆ తర్వాత శనివారం వారు ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకు అర్థమైంది. దేవుని యొక్క చిత్త ప్రకారం సహోదరి పిలువబడ్డారు. అది ఆయన చిత్తం. ఒక వ్యక్తి గులాబీ తోట వేసి గులాబీ చెట్లను బాగా పెంచాడు. చెట్లన్నీ చక్కగా ఎదిగాయి, అన్నీ పూలు పూసాయి. ఒక పువ్వు కావాలని తోటలోనికి వెళ్ళాడు. అన్ని పూలు బాగానే ఉన్నాయి, కానీ వాటన్నిటిలో ఒకటి అన్నిటికంటే ఇంకా కళగా సౌందర్యంగా కనిపించింది. ఆ తోట యజమానుడు ఏ పువ్వు కోస్తాడు? దేవుడు తనకిష్టమైన వారిని ఆయన పిలుస్తాడు. భూమి మీద వారి బాధ్యత పూర్తయిన తర్వాత దేవుడు అలా పిలవడం ఆయన చిత్తం. ఎందుకంటే మరి ఎక్కువ కీడు వారు చూడకుండా పిలువబడతారని యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో చూస్తాం. ఏదేమైనప్పటికీ సహోదరి ప్రభువు చెంత ఉన్నారు కాబట్టి దేవుని స్తుతిస్తూ ఏర్పాటు చేయబడిన ఈ కోడికలో దేవుని వాక్యాన్ని వినడానికి ముందు ఒక కీర్తన పాడదాం. పల్లవి ఒక చరణం మాత్రమే పాడుతూ దేవుని ఘనపరిచి తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మలినమైన మానవయాత్రలో మరణమనే దుర్దినము రాకముందే రక్షణ క్రీస్తే మానవాళికి అందుకోండి ముందుగా, అందుకోండి ముందుగా. వెండి త్రాడు విడిపోగానే బంధాలన్నీ పటాపంచలే. వెండి త్రాడు విడిపోగానే బంధాలన్నీ పటాపంచలే. అల్లుకున్న ఆశలన్నీ, అల్లుకున్న ఆశలన్నీ గాలి బుడగలే. వెండి త్రాడు విడిపోగానే బంధాలన్నీ పటాపంచలే, బంధాలన్నీ పటాపంచలే. మెరుపు గల బంగారు గిన్నె అంతలోనే పగిలిపోయే. మెరుపు గల బంగారు గిన్నె అంతలోనే పగిలిపోయే. అన్నదాతగా ఉన్న గిన్నె
అన్నదాతగా ఉన్న గిన్నె అంతలోనే ఒప్పలాయే. వెండి త్రాడు విడిపోగానే బంధాలన్నీ పటాపంచలే, బంధాలన్నీ పటాపంచలే. అల్లుకున్న ఆశలన్నీ, అల్లుకున్న ఆశలన్నీ గాలి బుడగలే. వెండి త్రాడు విడిపోగానే బంధాలన్నీ పటాపంచలే, బంధాలన్నీ పటాపంచలే, బంధాలన్నీ పటాపంచలే. ఇది ఒక స్తుతి కూడిక అని దేవుని దాసులు మనకు జ్ఞాపకం చేశారు. అయితే మరణము ద్వారా కూడా దేవునికి స్తుతి కలుగుతుంది అనే సంగతి దేవుని వాక్యములో స్పష్టమైన ఆధారం మనకుంది. ఈ రాత్రి ఆ సంగతులను ధ్యానిస్తూ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుదాం. రోమీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము, అలాగే 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. రోమీయులకు పౌలు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము, అలాగే 6వ అధ్యాయము 23వ వచనము. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రార్థన చేద్దాం. సర్వస్తోత్రార్హుడవైన తండ్రి, ఈ రాత్రి మీ ప్రియ బిడ్డల గృహం దగ్గర ఈ కూడిక జరిగించడానికి మీరు ఇచ్చిన ప్రేరణకై, సహాయానికై స్తోత్రములు. ప్రభువా, కూడిక యొక్క సందర్భాన్ని మేము విన్నాం. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. మీరు తండ్రి మరణము ద్వారా కూడా మనుషులను ఆదరించగల గొప్ప దేవుడవైనందుకు స్తోత్రములు నాయనా. పరమ తండ్రి, ఆ సందర్భంగా మీ దాసుని యొక్క సాక్ష్యాన్ని విన్నాం. మీ దాసుని ధైర్యపరచండి, బలపరచండి, మీ పాత్రగా వాడుకోండి. కొద్ది సమయం చేరి వచ్చిన మా అందరితో మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మాకు ఆదరణ, మీరు మాట్లాడితే మాకు జీవం, మీరు మాట్లాడితే మాకు క్షేమం. పరమ తండ్రి, మాతో మాట్లాడండి. మీ ప్రియ కుమారుని ఈ రాత్రి ప్రదర్శించండి. సిలువ వేయబడిన మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటింపబడులాగున మీ కృప చూపండి. చదవబడిన వాక్య భాగమును ఆశీర్వదించి అర్థమగులాగున మాకు బోధించి హెచ్చరించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మానవ జీవితానికి మరణం చివరి మలుపు. మానవ జీవితంలో ఎన్నో మలుపులు, మజిలీలు ఉన్నాయి, కానీ మరణం చివరి మజిలీ. ఎందుకంటే భూమి మీద మరణం తర్వాత మనిషికి మరేమీ లేదు. కానీ గమనించండి, దేవుడు మానవునికి
జీవమునిచ్చాడు, మనుష్యుడు దాన్ని జీవితంగా మార్చుకున్నాడు. దేవుడు మానవునికి ఇచ్చినది జీవం, మనుష్యుడు దాన్ని మార్చుకున్నది జీవితం. జీవమునకు జీవితమునకు తేడా ఏమిటంటే, జీవమునకు పరిమితి లేదు, జీవితమునకు పరిమితి ఉంది. జీవితమునకు పరిమితి ఉన్నది. చూద్దాం ఒక మాట. యోబు గ్రంథములో ఒక వాక్య భాగాన్ని చదువుదాం. యోబు గ్రంథము 14:5 చూడండి, చదవండి బ్రదర్. పరిమితి కలది, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ఇది జీవితానికి సంబంధించినది, జీవమునకు సంబంధించినది కాదు. జీవము వేరు, జీవితము వేరు. దేవుడు మానవునికి జీవమునే ఇచ్చాడు కానీ జీవితాన్ని కాదు. కానీ మానవుని యొక్క స్వయంకృతాపరాధం జీవమును జీవితంగా మార్చుకుంది. అందుకని మనం రోమాపత్రికలో చదివాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. గమనించాలి, మరణం మనిషి యొక్క జీవితాన్ని సూచించేది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి మరణం తప్పనిసరి అయిపోయింది. మరణం చూడకుండా బ్రతికే నరుడు ఎవడూ లేడు. ఇప్పుడే దేవుని దాసులు చక్కని చరణాన్ని పాడారు. ఎవరైనా సరే మరణాన్ని చూడకుండా శాశ్వత కాలం జీవించగలిగే వారు ఎవరు లేరు. కారణం ఏంటంటే పరిమితి ఉన్నది. అయితే ఇప్పుడు మనం ఇలా ఆలోచన చేద్దాం. దేవుడు మానవునికి నిర్ణయించిన ఆయుష్కాలం ఎంత? ఏమండి, దేవుడు మానవునికి నియమించిన ఆయుష్కాలం ఎంత? ఆదాముకు దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం ఎంత చెప్పారా? ఎవరన్నా చెప్పగలరా? 930 అంటున్నారు. నిజమేనా? ఏమండి, ఆదాముకు దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం ఎంత? ఏమండి, ఎంత ఆయుష్కాలం? ఆలోచన చేయండి. దేవుడు ప్రథమ నరునికి ఆయుష్కాలాన్ని నిర్ణయించలేదు. ఇది సత్యం. నీవు ఆ పండు తిను దినమున చచ్చెదవు అన్నాడు కానీ ఎప్పుడు తింటే అప్పుడే, ఇన్ని సంవత్సరాలకు నువ్వు తింటావని కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు చనిపోతావని కానీ దేవుడు చెప్పలేదు సుమా. దేవుడు మానవునికి ఆయుష్కాలాన్ని నిర్ణయించలేదు. అది దేవుని మహోన్నతమైన ప్రేమ, అదే జీవం. దేవుడు మానవులకు ఇచ్చిన జీవం అదే. మానవునికి ఆయుష్కాలాన్ని దేవుడు నిర్ణయించి పంపలేదు భూమి మీదకి. ఆదామును సృజించినప్పుడు ఇంత ఆయుష్కాలము నీకు అని దేవుడు చెప్పలేదు. నీవు ఆ పండు తిను దినమున చచ్చిపోతావన్నాడు. ఆ పండు తిన్న తర్వాత ఆదాము యొక్క కౌంట్ డౌన్ మొదలైంది. 930, 929 అలాగూ కౌంట్ డౌన్ మొదలయ్యి 930 పూర్తి అయినప్పుడు ఆదాము చనిపోయాడు. గమనించండి, బైబిల్లో అత్యధిక కాలం బ్రతికిన వ్యక్తి ఎవరు? ఎన్ని సంవత్సరాలు? తర్వాత ఎరెదు 962 ఏండ్లు, తర్వాత నోవహు 950 ఏండ్లు, తర్వాత ఆదాము 930 ఏండ్లు. కాలక్రమంలో మీరు గమనించండి, క్రమక్రమంగా మనిషి యొక్క ఆయుష్కాలము తగ్గిపోతూ వచ్చింది. దేవుడైతే మానవునికి ఆయుష్కాలాన్ని నిర్ణయించలేదు, కానీ మానవుని స్వయంకృతాపరాధం మనిషి యొక్క ఆయుష్కాలాన్ని పరిమితంగా మార్చుకుంది. అదే మాట యోబు భక్తుడు చెప్పాడు. నరుని ఆయుష్కాలము పరిమితి గలది, మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది మానవుని యొక్క ఆయుష్కాలం. ఏమండి,
ఇదేమైనా న్యాయంగా ఉందా? మనిషి ఎక్కువ కాలం బ్రతికితే ఎంత మంచిది, గమనించండి. కానీ దానిలోనే దేవుని ప్రేమ ప్రత్యక్షమవుతుంది మనకు. ఆ తర్వాత క్రమంగా ఆయుష్కాలము తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? ఎన్ని సంవత్సరాలు? 175 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. పితరులంతా ఎక్కువ కాలం అబ్రహాము జీవించలేకపోయాడు. ఆ తర్వాత మోషే దగ్గరకు వచ్చేటప్పటికి ఎంతకాలం బ్రతికాడు? 120 ఏండ్లు. కారణం ఏంటి? దేవుడు మనస్సాక్షియుగములో మనుషులకు ఆయుష్కాలాన్ని నిర్ణయించాడు. మొదట ఆయుష్కాలాన్ని నిర్ణయించలేదు. మొదట వారి జీవన ప్రమాణం ఇంతని చెప్పలేదు. కానీ మనస్సాక్షి యుగములో మానవుని యొక్క ఆత్మీయ పతనాన్ని బట్టి, మానవుని యొక్క స్వయంకృతాపరాధాన్ని బట్టి పాపము భూమి మీద విస్తరించిన తర్వాత శాపగ్రస్తమైన జీవితాన్ని మనుషులు జీవించాలి గనక దేవుడు క్రమంగా వారికి ఆయుష్కాలాన్ని నిర్ణయించి తగ్గిస్తూ వచ్చాడు. మనస్సాక్షి యుగంలో దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం ఎంతో తెలుసా? ఎంతండి? చదువుదామా? ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను ఎన్నండి? 120 ఏండ్లగును. దేవుడు మానవునికి మనస్సాక్షి యుగములో నిర్ణయించిన ఆయుష్కాలం. కారణం ఏంటంటే మనస్సాక్షి యుగం ఎప్పుడైతే ప్రారంభమైందో మానవుడు ఆత్మీయంగా పూర్తిగా పతనమైపోయాడు. ఇక మానవునిలో దైవత్వం పూర్తిగా వెళ్ళిపోయింది. దేవుడిచ్చిన మహిమ క్రమక్రమంగా మానవునిలో నుండి తొలగిపోయింది. మనుషుడు పూర్తిగా మనుషుడైపోయాడు. మనస్సాక్షి యుగం ప్రారంభములో గమనించండి. మనస్సాక్షి యుగం అంటే ఆదికాండం 6వ అధ్యాయం మొదట్లో చూస్తాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారిలో తమకు మనస్సు వచ్చిన వారిని వివాహము చేసుకొనిది. ఉందా బ్రదర్? అన్నమాట ఉందా? గమనించండి. దేవుని కుమారులు, దేవుడు ప్రత్యేకించిన వారు, నరుల కుమార్తెలు, భూమి మీద తమ ఇష్టాన్ని బట్టి జీవిస్తున్నవారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచినప్పుడు వారు చక్కని వారిని చూచి తమకు మనస్సు వచ్చిన వారిని మనస్సాక్షి ప్రకారం వివాహం చేసుకున్నారు. తద్వారా భూమి మీద బలాత్కారము పెరిగిపోయింది. భూమి మీద పాపం పెరిగిపోయింది. భూమి బలాత్కారముతో నిండిపోయింది. సమస్త మానవులు భూమి మీద తమ మార్గములను చెరిపివేసుకున్నారట దేవుడు చూచినప్పుడు. అందుకే దేవుడు వారికి ఆయుష్కాలాన్ని నిర్ణయించాడు. ఎంత చదివాం కదా? 120 ఏండ్లు, 120 సంవత్సరాలు. దాదాపుగా ఒక 18 సంవత్సరాల క్రితం నేను ఒక న్యూస్ పేపర్ చదువుతున్నాను. ఒక డాక్టరు, అతడు ప్రభువుని ఎరిగిన వాడు కాదు. ఆ డాక్టర్ గారు ఒక ఆర్టికల్ రాశాడు ఆ పేపర్లో. ఆయన రాసిన సంగతి ఏమిటంటే, మానవుని శరీరము 120 సంవత్సరాలు జీవించడానికి అవసరమైన జీవ కణజాలముతో నిర్మించబడింది అని రాశాడు ఆయన. మరి మనుషుడు ఎందుకు త్వరగా చనిపోతున్నాడంటే చింత వలన మనుషుడు త్వరగా చనిపోతున్నాడని ఆ క్రింద కంక్లూజన్ రాశాడు. పెద్ద ఆర్టికలే. ఎలా పనిచేస్తాయి ఆర్గాన్స్, ఎలా పనిచేస్తాయి, ఆ జీవ కణజాలం అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆయన రాస్తూ క్రింద మరి త్వరగా ఎందుకు చనిపోతున్నాడు మనిషి అంటే చింత వలన చనిపోతున్నాడని వ్రాశాడు. గమనించండి. ఇప్పుడు మొదట దేవుడు మానవునికి ఆయుష్కాలాన్ని ఇచ్చాడా? ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అనివార్యమైపోయింది.
ఆయుష్కాలం ఇవ్వడం తప్పనిసరి అయింది. కారణం ఏంటి? మానవుని యొక్క పాపం. మానవుడు పాపములో జీవిస్తున్నాడు, శాపగ్రస్తమైన జీవితం జీవిస్తున్నాడు కనుక ఇప్పుడు ఆయుష్కాలం తప్పనిసరి అయిపోయింది. 969 ఏండ్లు బ్రతికిన మనుషుడు ఇప్పుడు 120 సంవత్సరాలకు పరిమితి చేయబడ్డాడు. ఆ తర్వాత అది కూడా ఇంకా తగ్గిపోతూ వచ్చింది. ప్రవక్త అయిన మోషే 90వ కీర్తన వ్రాస్తూ చెప్పిన మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ చరణాన్ని చూడండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల అధిక బలమున్న ఎడల 80 సంవత్సరముల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. గమనించండి, కీర్తనాకారుడు మోషే దేవుని యొక్క సూచనను బట్టి పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసిన మాట ఇది. కారణం ఏంటంటే ప్రారంభంలో చెప్పాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు. అంటూ ఏమన్నాడు? నీవు మనుషులను ఆది కాండము లో ఆదామును సృజించిన దేవుడు మట్టిని మనిషిగా మార్చాడు, మట్టికి మహిమనిచ్చాడు. ఆ మట్టిని మనిషిగా మార్చిన దేవుడు ఇక్కడ ఆ మనిషిని మట్టిగా మారుస్తున్నాడు. గమనించండి, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు అన్నాడు ప్రారంభంలో మోషే. ఏమండి, ఉందా ఆ మాట? ఉందా? 90వ కీర్తనలో ఉంది కదా. మనిషిని మట్టిగా మార్చేసిన దేవుడు తిరిగి రమ్మంటున్నాడు. కారణం ఏంటంటే దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు 3 ప్రాముఖ్యమైన పదార్థాలతో దేవుడు మానవుని యొక్క శరీరాన్ని సృజించాడు. మానవుని శరీరములో ఉన్న భాగాలు ఏమిటంటే, 1 మట్టి నుండి తయారు చేయబడిన శరీరం, 1 మట్టి. 2వది దేవుడు తన జీవ ఆత్మను ఆ మట్టి బొమ్మలో ఊదాడంటే ఇప్పుడు ఇందులో 2 పదార్థాలు ఉన్నాయి. 1 జీవము, 2వది గమనించండి, జీవం అంటే ప్రాణం. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? మట్టి లేక మట్టి శరీరం, ప్రాణము, ఆత్మ. గమనించండి, ఈ శరీరాన్ని ఆత్మను కలిపి ఉంచేది ప్రాణం. ఆత్మను శరీరాన్ని ఈ ప్రాణం కలిపి ఉంచుతుంది. ఎప్పుడైతే ఈ ప్రాణము శరీరములో నుండి బయటికి వచ్చేస్తుందో ఆత్మ వేరైపోతుంది, శరీరం వేరైపోతుంది. శరీరం ఎక్కడ నుండి తీయబడింది? ఎక్కడ నుండి చెప్పాలి మీరు కూడా కదా? మట్టిలో ఉండే కదా. మన్నయినది వెనుకటి వలనే ఎక్కడికి చేరాలి? దేవుని వాక్య ప్రకారం మంటికి చేరాలి కదా. ఎంత తోడైనా కూడా చనిపోయిన తర్వాత ఇలా నిటారుగా నిలబడలేడు. ఏమైపోతాడు? కింద పడిపోవాల్సిందే. ఎందుకంటే ఈ శరీరం మట్టి కనుక ఈ మట్టిని ఆకర్షించుకుంటుంది. అందుకే చనిపోయిన వాడిని పడుకోబెట్టేస్తారు. ఇంకా అసలు ఏ పంచాయతీ ఉండకూడదని చెప్పి పడుకోబెడితే ఇంకా అటు ఇటు కదలలేడు కదా. అదే కూర్చోబెట్టారనుకోండి, ఎటు కూర్చోబెట్టినా తూలి మళ్ళీ మట్టిలోనే పడిపోతారు. శరీరం మట్టిలోనికి వెళ్ళిపోతుంది. మరి ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. గమనించండి, ఇప్పుడు ఈ 3 పదార్థాల యొక్క కలయిక మానవుని యొక్క శరీరం. ఇందులో మానవుని యొక్క ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో భూమి మీద నీవెలా జీవించావో దేవుని యొద్ద లెక్క ఉంది. దేవుడు నీకు ఇచ్చిన ఈ శరీరములో దేవుడిచ్చిన ఆత్మను అనుసరించి నీవెలా జీవించావని దేవుని సన్నిధిలో లెక్క ఉంది. దాన్నే తీర్పు అన్నాడు భక్తుడు. మనుషులు ఒక్కసారే
మృతి పొందవలనని నిర్ణయింపబడెను. అటు తరువాత తీర్పు జరుగును. హెబ్రీ పత్రిక 9:27 అనుకుంటాను ఆ మాట ఉంటుంది. దేవుని సన్నిధిలో తీర్పు ఉంది. కాబట్టి గమనించండి, దేవుడు మొదట మానవునికి ఆయుష్కాలాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఆయుష్కాలాన్ని 120 సంవత్సరాలుగా నియమించాడు. కానీ ఇప్పుడు భక్తుడు ఏమంటున్నాడు? 70. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అంతే. తర్వాత ఏం కావాలి? చనిపోవాల్సిందే ఎవరైనా కూడా. ఎక్కడికి వెళ్ళాలి? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి ఎవరైనా సరే. నీవు రక్షించబడినా రక్షించబడకపోయినా దేవుని యొద్ద నిలబడాల్సిందే. అయితే ఈ భూమి మీద మనం జీవించిన కాలం ఎలా ఉందో భక్తుడు స్పష్టంగా వ్రాశాడు. అయినను వాటి వైభవం, వేటి వైభవము చెప్పాలి ఇప్పుడు మీరు. ఏటి వైభవము? 10 సంవత్సరాలు. ఏమండి? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అంటే నీవు 70 సంవత్సరాలు జీవించినా 80 సంవత్సరాలు జీవించినా వాటి వైభవము ఏంటట? ఆయాసమే, దుఃఖమే. ఇప్పుడు ఒకసారి ఇక్కడ కూర్చున్న మనమే చిన్న టెస్ట్ పెట్టుకుందాం. ఇంతకు ముందు అయితే అంటే ఒక 15 సంవత్సరాల క్రితం వరకు 40 సంవత్సరాలు వస్తే కానీ మనిషికి ఏ అనారోగ్యం దగ్గరికి వచ్చేది కాదు. 10-15 సంవత్సరాల క్రితం వరకు. కానీ ఇప్పుడు మీరు గమనించండి, చిన్న పిల్లలు కూడా తీవ్రమైన అనారోగ్యముల బారిన పడుతున్నారా లేదా? ఏమండి? ఇంతకుముందు అయితే కనుక 40 దాటితే కానీ అనారోగ్యాలు వచ్చేవి కావు. ఇక్కడ కూర్చున్న మనలో నాకు ఏ అనారోగ్యము లేదండి, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉంటే చేయి చూపించండి. నేను చేయి చూపించానని ఒకవేళ నేను అలా అనుకున్నారు, నేను చేయి దించేశాను. ఎవరైనా ఉంటే చేయి చూపించండి. నాకే అనారోగ్యం లేదు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానని ఎవరైనా చెప్పగలరా? అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. వయస్సు పెరిగే కొద్దీ మానవుని శరీరం భారమైపోతుంది, శరీరంలో మార్పులు కలుగుతాయి. గమనించండి, వయస్సు పెరిగే కొద్దీ శరీరం మార్పు చెందుతుంది. ప్రసంగి భక్తుడు చాలా స్పష్టంగా వ్రాశాడు దాని గురించి. ఆ సంగతులు ఇప్పుడు మనం లోతుగా ధ్యానం చేయలేం. ఇందాక నేను ఆ చరణం పాడినది కూడా అందులో వ్రాయబడినదే. ఏమన్నాడు తెలుసా? వెండిత్రాడు విడిపోవును. వెండిత్రాడు అంటే ఏంటో తెలుసా? మానవునికి మెడుల్లా అంబ్లాంగేట అని మెదడు ఈ తల వెనుక భాగములో ఉంటుంది. శరీరాన్ని అదే నియంత్రిస్తుంది. శరీరము యొక్క కదలికలను, శరీరము చేయవలసిన పనులను అదే నియంత్రిస్తూ ఉంటుంది, అదే పర్యవేక్షిస్తూ ఉంటుంది. దాన్ని ఆనుకొని వెన్నుపాము లేక వెన్నుపూస అనేది క్రింద నడుము వరకు, క్రింది వరకు వ్యాపించి ఉంటుంది. అది చిన్న చిన్న ఎముకలతో అల్లబడి ఉంటుంది లేక అమర్చబడి ఉంటుంది. దాని వెనుక సెరిబ్రల్ కెనాల్ అని ఒక పాయ ఉంటుంది, దానిలో వెన్నుపాము ఉంటుంది. దాన్నే భక్తుడు వెండిత్రాడు అన్నాడు. అదేమవుతుందంటే ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే సెరిబ్రల్ కెనాల్ నుండి పక్కకు వచ్చేస్తుంది, దానిలో ఉండదు ఇక. వెండిత్రాడు విడిపోవడం అంటే అదే. అంటే నేను ఏదో సైన్స్ మాస్టర్ లాగా చెప్తున్నాను అనుకోకండి దయచేసి. అంటే నేను విన్న సంగతి మీకు చెప్తున్నాను. మనిషిలో మార్పు కలుగుతుంది. శరీరం అంటే వయస్సు పెరిగే కొద్దీ మనిషిలో బలహీనతలు ప్రవేశిస్తాయి. అనారోగ్యాలు సులువుగా, వ్యాధులు లేక శరీరంలోనికి ప్రవేశిస్తాయి. శరీరం ఏమైపోతుందంటే ఆయాసంతో నిండిపోతుంది. 70 సంవత్సరాలు వస్తే ఇప్పుడు ఇక కూర్చుంటే లేవలేము, లేస్తే కూర్చోలేము. మిమ్మల్ని చూచినప్పుడంతా నేను చాలాసార్లు సిగ్గుపడుతూ ఉంటాను. ఎందుకంటే మీరు కూర్చున్నట్టు కనీసం కింద కూర్చోలేను నేను. ఎందుకంటే నాకు 4 యాక్సిడెంట్లు అయిపోయాయి. నా నడుము సరిగా పనిచేయదు, నా మోకాళ్ళు లొంగవు. కొంచెంసేపు కూడా నిజంగా బిడ్డలు ఎంత చక్కగా కూర్చున్నారో, దేవుడు వారికి ఇచ్చిన ఆరోగ్యం అలాంటిది. కానీ నాకంత ఆరోగ్యం లేదు. 57 సంవత్సరాలు నాకు ఇప్పుడు.
నాకు అంత ఆరోగ్యం. కారణం ఏంటంటే వయస్సు పెరిగే కొద్దీ మనిషికి ఆయాసం పెరుగుతుంది, దుఃఖము కూడా పెరుగుతుంది. వృద్ధాప్యములోకి వచ్చిన వారు 80 సంవత్సరాలు, దాదాపుగా 70 లేక 80 సంవత్సరాలలో జీవిస్తున్నవారు ఎంతమంది దుఃఖములో ఉన్నారో మీ మనస్సాక్షిని అడగండి చెప్తుంది. సరి అయిన సౌకర్యాలు లేక, సరి అయిన జీవన ప్రమాణం లేక వృద్ధాప్యములో శరీరం బాధ అనుభవిస్తుంది. అదే భక్తుడు చెప్పాడు. ఏమని? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, ఇంకా అత్యధిక బలమున్న ఎడల ఇంకా 90, 95, 100 కూడా ఉండవచ్చు. కానీ వాటి వైభవం ఏంటి? ఆయాసమే, దుఃఖమే. ఇన్ని సంవత్సరాలు బ్రతికామనుకోండి. ఉదాహరణకు ఇలా చెప్తున్నాను, ఒక వ్యక్తి 100 సంవత్సరాలు బ్రతికాడు అనుకోండి. 95 సంవత్సరాల్లో పెరాలసిస్ వచ్చింది అనుకోండి. ఊరికే పెరాలసిస్ వచ్చింది, మంచములోనే ఉన్నాడు. ముసలాయన మంచములో కొనసాగుతున్నాడు. ఏమండి, ఆయన్ని ప్రేమించి ఆయనకు పరిచర్య చేసేవాళ్ళు కూడా ఒక సమయంలో ఏమనుకుంటారు తెలుసా? మా మామయ్య గారి గురించి ప్రతినిత్యం ఇదే ప్రార్థన. ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి ఆయన పెరాలసిస్ పేషెంట్గా మంచములో ఉన్నాడు. మంచి రైల్వే ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. ఉక్కు లాంటి మనిషి. డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఏ రోజు వట్టి చేతులతో వచ్చేవాడు కాదు. ఒక గడ్డి మోపు కానీ, ఒక పుల్లల మోపు కానీ, ఏదో ఒకటి వెంట తీసుకొని వచ్చేవాడు ఆయన. అంత బండరాయి లాంటి మనిషి అచేతనంగా పడి ఉన్నాడు 3 సంవత్సరాల నుండి. 6 కుమార్తెలు, కుమారుడు ముందే చనిపోయాడు 30 సంవత్సరాల వయసులో. నా భార్య 5వది. ప్రతిరోజు అందరి ప్రార్థన ఒకటే, ప్రభువా ఆయన్ని తీసుకో. ఇదే ప్రార్థన. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. కొంచెం తింటే అరగదు, తినకపోతే ఉండలేము, తింటే అరగదు, ఆయాసం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, కన్నీళ్లు ఉబికి వస్తాయి. ఆలోచన చేయండి. అందుకే 120 నుండి దేవుడు ఆయుష్కాలాన్ని 70 లేక 80కి తగ్గించేశాడు. ఇప్పుడు కీర్తనాకారుడైన దావీదు ఏమంటున్నాడో తెలుసా? చూద్దాం. 39వ కీర్తన 5వ చరణాన్ని చదవండి. కీర్తనల గ్రంథం 39వ కీర్తన 5వ చరణం. దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. ఎవరున్నారు తెలుసా ఈ మాట? దావీదు భక్తుడు, ఒక రాజు. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలన చేసిన ఒక రాజు అంటున్న మాట ఏమిటంటే, నా దినముల పరిమాణమును నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. ఇప్పుడు కొలతలు చెప్తాను, మెజర్మెంట్స్. ఇది మూర, ఏమండి? అంతేనా? ఇది జాన, ఇది బెత్తెడు. అంతేనా? కరెక్టేనా? మెజర్మెంట్స్ కరెక్టేనండి? బెత్తెడు అంటే ఎన్ని వేళ్ళు కనబడుతున్నాయి? 4 ఇంటూ 10 వేసుకోండి. ఇప్పుడు మనిషి యొక్క సరాసరి ఆయుష్కాలము 40 సంవత్సరాలని సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క పరిశీలనలో పరిశీలించి నివేదిక సమర్పించింది. మనిషి యొక్క సరాసరి ఆయుష్కాలం అంటే 70 బతికిన వాళ్ళు, 20 బతికిన వాళ్ళు, 30 బతికిన వాళ్ళు, 80, వీరందరినీ సరాసరి చేస్తారు. సగటు అంటారు దాన్ని. మాస్టర్ గారికి బాగా ఆ సంగతి తెలుసు. సగటు ఆయుష్కాలము 40 సంవత్సరాలు. ఇప్పుడు నీవు నా దినముల పరిమాణమును బెత్తెడంతగా చేసి ఉన్నావు అంటూ క్రింద ఏమన్నాడు? ఇంకా నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు, ఎప్పుడు పిలుస్తావో తెలియదు. గమనించండి, దేవుడు ఎందుకు మనిషి యొక్క ఆయుష్కాలాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చాడు? కారణం ఏంటంటే ఆయన ప్రేమ అందులో దాగి ఉంది. ఈ శరీరం అన్ని సంవత్సరాలు బ్రతికితే తట్టుకోలేదు.
ఆ బాధలు అనుభవించడం దేవునికి ఇష్టం లేదు. కారణం ఏంటంటే దేవుడు మనలను తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన సృజించాడు గనక ఆయన పోలికలున్న మనము ఈ శరీరములో ఈ బాధలు పడడం దేవునికి ఇష్టము లేక మనిషి యొక్క ఆయుష్కాలాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చాడు. ఎందుకంటే మానవుడు త్వరగా ఈ శరీరాన్ని విడిచి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే కీర్తనాకారుడు చెప్పాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, మేము నీ యొద్దకే రావాలి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. గమనించాలి, మనిషికి మరణం ఎందుకు వస్తుంది? ఎందుకు మనిషి చనిపోతున్నాడు? కారణం ఏంటంటే మానవుని యొక్క స్వయంకృతాపరాధమైన పాపమును బట్టి మనిషి చనిపోతున్నాడు. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడూ లేడు. నోబడి, ఎవ్వరూ కూడా. ఒకసారి సువార్త పరిచర్యలో జగంపేటలో సువార్త ప్రకటిస్తూ ఉండగా వీధిలో ఒక ఆయన వచ్చి ఆ ప్రక్కన నిలబడ్డాడు. మనిషి చాలా గౌరవప్రదంగా ఉన్నాడు. సువార్త చెప్తున్నంతసేపు మౌనంగా ఉన్నాడు. అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చాడు. ఏమండి, మీ క్రైస్తవులు పాపము అని ప్రతిసారి చెప్తారు కదా, మరి ఇప్పుడు నేను ఏ పాపం చేయలేదండి, నేను పాపిని ఎలా అవుతాను అన్నాడు. ఆయన మాటలు కూడా నమ్మకంగానే అనిపించాయి నాకు. నేను ఏ పాపం చేయలేదండి, నేను ఎప్పుడు పాపం చేయలేదు, పాపులకే కదా యేసుక్రీస్తు కావాలంటున్నారు మీరు, మరి నేనే పాపం చేయలేదు అన్నాడు. ఏం చెప్పాలి ఇప్పుడు? అప్పుడు నేను అన్నాను, ఓకే బ్రదర్, చాలా మంచిది, మీరు ఏ పాపం చేయలేదన్నారు కదా, మీరు పాపము చేయలేదు అనడానికి ఒకే ఒక రుజువు ఏంటంటే మీరు ఎప్పుడూ చనిపోకూడదు, మీకు మరణం రాకూడదు. అదేంటి మరణం అనేది అందరికీ వస్తుంది అన్నప్పుడు నేను అన్నాను, ఎందుకు వస్తుందో తెలుసా మరణం అసలు మీకు? పాపదవశ్యం మరణం ప్రయాతి, పాపం చేశాం గనక మరణం వస్తుంది. పాపము వలన మరణం వస్తుందండి. మీరు అన్నారు కదా నేను ఏ పాపం చేయలేదన్నారు కదా, మీకు చావు రాకూడదు. ఆయన ఆలోచిస్తూ కాసేపు ఏదో మాట్లాడాడు, కానీ తర్వాత ఆలోచన చేస్తూ వెళ్ళిపోయాడు. ఇక నాతో వాదన చేయలేదు. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. గమనించండి, మానవునికి మరణం దేవుడిచ్చిన వరం. వాస్తవంగా మరణం అనేది దేవుడు మానవునికి అనుమతించలేదు, దేవుడు మానవునికి మరణాన్ని ఇవ్వలేదు. కానీ మరణం మానవుని యొక్క స్వయంకృతాపరాధమే. అయినా కూడా ఈ మరణాన్ని కూడా దేవుడు మనకు ఆశీర్వాదంగా మలిచి అనుగ్రహించాడు. ఆ మహోన్నతుడైన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమను వర్ణించశక్యమా? అదేమిటండి, మరణం వరం అంటున్నారు మీరు? అవును, వాస్తవమే. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆ వరం రాక మా మామగారు ఇప్పటికీ 3 సంవత్సరాల నుండి నరక యాతన అనుభవిస్తున్నారు. మనిషి చాలా దృఢమైన మనిషి, బలమైన మనిషి. మా మరదలు వివాహం కూడా చేసుకోకుండా ఆయనకు పరిచర్య చేస్తుంది. ఎప్పుడు చనిపోతాడో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభువా ఆయన తీసుకోవాయిక, ఆయన మర్చిపోయావా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారంటే మరణం యొక్క విలువ గ్రహించండి. మానవుని యొక్క జీవితములో మరణం చివరి మజిలి. ఈ మరణం మానవునికి జీవితములో చివరిది, కానీ మానవుని యొక్క జీవానికి మరణమే ప్రారంభం. అక్కడ నుండి ఎప్పుడైతే మనిషి మరణించాడో వెంటనే జీవముకు ఆ మరణమే ప్రారంభం. లేక ఈ మరణం ముగింపు అయితే నిత్య జీవానికి అదే ప్రారంభం. కారణం ఏంటంటే మనిషి ఈ లోకములో మరణిస్తాడు, కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచి చనిపోతాడో వెంటనే నిత్య జీవములో ప్రవేశిస్తాడు. అదే ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నది. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఈ లోకములో మనం కన్ను మూసిన వెంటనే ప్రభువులో ఉంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ కృపావరం అనే జీవం అనే కృపావరాన్ని నీవు పొంది ఉంటే వెంటనే నీకు నిత్య జీవం అనేది ప్రారంభమవుతుంది. మరణము తర్వాత ప్రభువును అంగీకరించిన వారికి మాత్రమే ఇది దొరుకుతుంది. ఆలోచన చేయండి. దేవుడు ఎంత ప్రేమమయుడు. సుదీర్ఘమైన ఆయుష్కాలాన్ని అలాగే కొనసాగించి ఉంటే, ఒకవేళ అనుకుందాం ఇలాగా, ఇప్పుడు కూడా మనుషులు 900 ఏండ్లు బ్రతికేంత ఆయుష్కాలం మనిషికి దేవుడు అనుగ్రహించి ఉంటే మనుషుల పరిస్థితి ఏమిటి? వారికి ఎవరు పరిచర్య చేస్తారు? ఎవరు ఆదరిస్తారు వారిని? అందుకే దేవుడు క్రమక్రమంగా మనిషి యొక్క ఆయుష్కాలాన్ని తగ్గిస్తూ వచ్చాడు. మొదట ఆయుష్కాలం నిర్ణయించని దేవుడు, తర్వాత 120 అన్నాడు, తర్వాత మోషే ద్వారా 70-80 అన్నాడు. దావీదు ద్వారా చెప్తున్నాడు, నీవు నా పరిమాణమును బెత్తెడంతగా చేసి ఉన్నావు, నా ఆయుష్ పరిమాణాన్ని తగ్గించేశావు, నీ సన్నిధిని లేనట్టే ఉన్నది. కారణం ఏంటి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. అయితే వెళ్ళే ముందు చిన్న పరీక్ష. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తుని భూమి మీద రక్షకుడని విశ్వసిస్తారో వారికి నిత్య జీవమున్నది. నిత్య జీవములోనికి వారు ప్రవేశిస్తారు. మరైతే ఒక సందేహం రావచ్చు, ఎందుకని యేసుక్రీస్తును అంగీకరిస్తే మాత్రమే ఎందుకు నిత్య జీవం అని ఒక సందేహం కలగవచ్చు. ఆలోచన చేయండి. ఈ భూమి మీద మనిషి చేసిన పాపము మానవుని వెంటాడుతూ ఉంది. అగ్నిగుండం అనే నరకమునకు మనిషిని ఈడ్చుకొని వెళ్తుంది మానవుని యొక్క పాపం. ఎందుకంటే పాపదవశ్యం నరకం ప్రయాతి, పాపం చేస్తే నరకం తప్పదు. పాపదవశ్యం మరణం ప్రయాతి, పాపదవశ్యం నరకం ప్రయాతి, నరకము తప్పదు. పాపములో ఉండి చనిపోయిన ప్రతి వ్యక్తికి నరకమనే అగ్నిగుండము శిక్షగా ఉంది. అది ఏ గ్రంథమైనా సెలవిస్తుంది. దీనిలో గ్రంథాలకు భేదాలు లేవు. ఏ గ్రంథమైనా నరకముందనే మాట స్పష్టం చేస్తున్నది సత్యం. మానవులు విశ్వసించే ఏ గ్రంథమైనా నరకముందని చెప్తుంది. భూమి మీద మనం చేసే పాపాన్ని బట్టి ఆ పాపము క్షమించబడకుండా చనిపోతే భయంకరమైన అగ్నిగుండము నరకమని పిలుస్తున్నాం. అందులో మానవుని ఆత్మ పడద్రోయబడుతుంది. శాశ్వత కాలమికి ఎన్నటికి బయటికి రాకుండా యుగ యుగములు కాల్చబడుతూ ఉంటుంది. ఇక అందులోంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదు. ఒక సందేహం రావచ్చు ఇప్పుడు, ఏమండి పాస్టర్ గారు మీరు భలే చెప్పొచ్చారు పోండి, చచ్చిపోయిన తర్వాత ఏం తెలుసుద్దండి, తక్కుడో బిక్కుడో అంటారా? ఏమండి, ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తా, మీరు ఆలోచన చేసి యుక్తిగా సమాధానం చెప్తారని అనుకుంటున్నా. నొప్పి శరీరానికా ఆత్మకా? ఏమండి, శరీరానికేనా? కరెక్టేనా? బాగా ఆలోచన చేసి చెప్పాలి. మీరు తెలివైన వాళ్ళని నా అభిప్రాయం. నొప్పి శరీరానికా ఆత్మకా? శరీరానికి. ఓకేనా? శరీరానికి నొప్పి కదా, ఇట్లా గిచ్చుకుంటే అబ్బా అంటాం కదా, ఏదైనా దెబ్బ తగిలితే అబ్బా అంటాం కదా. ఇప్పుడు ఓకే, చనిపోయిన మనిషిని తీసుకొచ్చి బల్ల మీద పడుకోబెట్టి గుచ్చుదాం, ఎంతసేపటికి లేస్తాడు? అదేమిటి మీరు ఇప్పుడు తలకాయ ఇందాక ఇలా అన్నారు, ఇప్పుడు ఇలా అంటున్నారు ఏమిటి? ఇది తప్పు. ఇది మీరు కరెక్ట్గా చెప్పట్లేదు. కరెక్ట్గా చెప్పండి. నొప్పి శరీరానికి అన్నారు కదా, శరీరానికి నొప్పి అయినప్పుడు చనిపోయిన తర్వాత శరీరాన్ని బల మీద పెట్టి గిచ్చినా ఎంతసేపటికి లేచి కూర్చుంటాడు? పోనీ ఇప్పుడు కరెక్ట్ చేసి చెప్పండి, నొప్పి శరీరానికి ఆత్మకా? ఏమండి, ఈ శరీరములో ఆత్మ ఉన్నంత వరకే నొప్పి. ఈ శరీరానికి నొప్పి శరీరానికి కాదు, ఆత్మకే. ఆత్మ శరీరంలో ఉండేప్పుడైతే బయటకు వచ్చిందో ఈ శరీరం స్పర్శను కోల్పోతుంది, జీవాన్ని కోల్పోతుంది. ఆత్మ ఆరని అగ్నిగుండములోనికి వెళ్ళిపోవాలి.
యుగ యుగములు అక్కడ ఏడ్పు పళ్ళు కొరకడం. అయ్యో, భూమి మీద సువార్త చెప్తున్నప్పుడు నేను వారిని వెక్కిరించానే, అయ్యో యేసుక్రీస్తు ప్రభు అని వారు చెప్తున్నప్పుడు నేను నమ్మలేదే అని అంగలారుస్తూ, గుండెలు బాదుకుంటూ, పండ్లు కొరుకుతూ, ఏడుస్తూ యుగ యుగములు గడపాలి. కారణం ఏంటంటే నీ పాపం క్షమించబడకుండా చనిపోయావు కాబట్టి. అయితే ఈ రాత్రి పాపం క్షమించబడడానికి ఒక సులువైన మార్గం ఉంది. ఒక సులువైన మార్గం. అదేమిటో తెలుసా? రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని గ్రంథాలు సెలవిస్తున్నాయి. అపరం వ్యవస్థానుసారేణ రుధిరపాతం వినా పాప విమోచనం. రక్తము చిందింపకపోతే మనిషికి పాప విమోచన కలుగదు. ఎవరు చిందించాలి రక్తం? కోడిని కోస్తే సరిపోతుందా? పొట్టేలును బలి ఇస్తే సరిపోతుందా? గమనించండి. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణమవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వపాపములు పరిహరించబడాలంటే రక్తము చిందించడమే మార్గం. ఆ రక్తము పరమాత్ముడైన వాడు పుణ్యదానంగా అనుగ్రహించిన రక్తమై ఉండాలి. పరమాత్ముడంటే దేవుడే. ఏ దేవుడైతే నిన్ను నన్ను ఈ సకల సృష్టిని సృష్టించాడో ఆ దేవుడే రక్తము చిందించాలి. దేవునికి రక్తం లేదు కదా, రక్తమాంసాలుంటే దేవుడు కాలేడు కదా. మరి ఎలాగూ? ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. ప్రజలకు ప్రభు అయిన వాడు. ప్రభు అంటే భర్త లేక రాజు అనేది. ప్రజాపతి అంటే భర్త లేక ప్రభువు అని అర్థం. ప్రజాపతి తన సొంత శరీరాన్ని నలుగగొట్టుకోవాలి, రక్తము చిందించాలి. అప్పుడే మనుషులకు పాప విమోచన కలుగుతుంది. ఎవరు మనుషుల పాప పరిహారం కొరకు రక్తం చిందించారో ఆలోచన చేయండి. దేవుడుగా దిగి వస్తే ఆయనకు రక్తమాంసాలు లేవు కాబట్టి ఆయన పాపానికి నిష్కృతి చేయలేడు. అంత మాత్రమే కాకుండా దేవుడుగా ఈ భూమి మీదకి దిగి వస్తే ఏమవుతుందో తెలుసా? భూమి బూడిదైపోతుంది. మనుషులేమి, సకల సృష్టి మొత్తం జీవరాశులు, చెట్లు, ఇళ్ళు అన్నీ దగ్ధమైపోయి బూడిద మిగులుతుంది. కారణం ఏంటంటే దేవుడు దహించు అగ్ని. అన్ని కోట్ల కిలోమీటర్ల దూరములో ఉన్న సూర్యుడే మన మీద ఇంత ప్రతాపాన్ని చూపుతుంటే, ఆ సూర్యుడిని మాటతో కలుగజేసిన ఆ మహాదేవుడు భూమి మీదకి దిగి వస్తే నీవు నేను ఎక్కడ తట్టుకుంటాం? పోనీ ఆయన ఆకారం మార్చుకొని ఒక ఏనుగులాగా భూమి మీదకి వచ్చాడు అనుకోండి, దాన్ని చూసి పారిపోతాం. ఎందుకంటే కింద పడేసి తొక్కి చంపుతుందని భయం. ఒక పులిలాగా వచ్చాడు అనుకోండి దేవుడు, క్రూర మృగం నన్ను ఎక్కడ తినేస్తాడోనని భయపడి పారిపోతాం. అందుకని ఆయన సశరీరుడుగా మన స్వరూపమందు ఆయన రావాల్సి వచ్చింది. తన స్వరూపాన్ని మనకిచ్చాడు, మన స్వరూపములో ఆయన వచ్చాడు. సమీపింపరాని తేజస్సులో అమరత్వమందు వసించే దేవుడు మన పాప పరిహారం కొరకు రక్తం చిందించాలి గనుక రక్తమాంసములు ధరించిన వాడై యేసు అనే పేరుతో 2024 సంవత్సరాలప్పుడు ఈ లోకములో ఆయన జన్మించాడు. ఏమోనండి, మీ మతం కాబట్టి మీరు అలా చెప్తున్నారు, మీరు యేసుక్రీస్తు దేవుడని మీరు పూజిస్తున్నారు కనుక మీ దేవుని మీరు చెప్పుకుంటున్నారండి. ఆయన జన్మించాడో లేదో 2024 సంవత్సరాలప్పుడు మాకు ఎలా తెలుస్తుందండి? ఏమిటి ఆధారం? ఏమండి, ఆధారం ఉండాలి కదా. నమ్మాలంటే ఏం కావాలి? ఆధారం కావాలి. ఇంటికి వెళ్ళి క్యాలెండర్ చూడండి. ప్రపంచమంతా ఒకటే క్యాలెండర్. ప్రపంచములో అన్ని దేశాలకు ఒకటే క్యాలెండర్. ఈరోజు తారీఖు ఎంత? ఎలా చెప్పగలిగారు? ఈరోజు ఈ తారీఖు అని మీరు ఎలా చెప్పగలిగారు? యేసుక్రీస్తు పుట్టినప్పటి నుండి క్యాలెండర్ మొదలైంది. ఇది తెలుసుకుందాం ముందు. క్యాలెండర్లో సంవత్సరం ఇది ఏ సంవత్సరం? ఎన్నో సంవత్సరం ఇది? 2024. ఎలా తెలిసింది? యేసుక్రీస్తు జన్మించినప్పటి నుండి లెక్క మొదలైంది. ఆయన జన్మించి 2024 సంవత్సరాల క్రితం మానవ శరీరాకారములో ఆయన జన్మించి మనుషులందరూ చేసిన పాపమును
వారికి రావలసిన శిక్షను తన మీద వేసుకున్నాడు. తనను తానే బలియాగమునకు అప్పగించుకున్నాడు. ఎందుకంటే తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడు రక్తము చిందిస్తేనే మనిషికి పాపక్షమాపణ కలుగుతుంది గనుక ఆయన రక్తము చిందించడానికి తనను తాను శిక్షకు అప్పగించుకున్నాడు. ఆయన బోధలు నచ్చని వారు, ఆయన మాటలు నచ్చని వారు, ఆయన చెప్పే మంచి మాటలు నచ్చని వారు ఆయనను పట్టుకొని కొట్టారు, పొడిచారు, శరీరమంతా చీల్చేశారు. పొడవైన కొరడాలు తీసుకొని ఆయన్ని కొట్టారు. ఆ కొరడాల చివర ఇనప కొక్కాలు ఇలా ఉన్నాయట. శరీరాన్ని అలా పట్టుకున్నప్పుడు బలంగా లాగితే మాంసము ముక్కలు ముక్కలుగా ఊడొచ్చేసింది. శరీరం అంతా చీల్చివేయబడింది. నేను రాజునని చెప్పినందుకు ఆయన తల మీద ముండ్లతో కిరీటం తయారు చేసి పెట్టారు. పొడవైన ముండ్ల మేకులు ఆయన తలలో దిగబడి తల నుండి రక్తము స్రవించింది. ఆయన ముఖం మీద కాండ్రించి ఉమ్మేశారు. వెంట్రుకలు పట్టుకొని బలంగా గడ్డమంతా పట్టుకొని పెరికి వేశారు. ముఖమంతా రక్తసిక్తం. ఆయనను ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి ఊరి బయట ఎత్తైన కొండ మీద ఒక కొయ్య మీద ఆయన కాళ్ళు చేతులలో మేకులు దిగగొట్టి వ్రేలాడతీశారు. తల నుండి అరికాలు వరకు గాయము లేని స్థలమే లేదు. ఆ దేవదేవుడు నిన్ను సృష్టించిన వాడు, నీ సృష్టికర్త, సిలువలో వ్రేలాడుతూ తన రక్తమంతా ధారపోశాడు. కారణమేమంటే మన పాపానికి నిష్కృతి రక్తమే. తన పరిశుద్ధ రక్తమును మన కొరకు ధారపోసి మనుషులకు పాప విమోచన సిద్ధపరిచాడు. ఆయన రక్తము ద్వారా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడే అవకాశం వచ్చింది. ఆయన రక్తం మన పాపాలను కడిగివేస్తుంది. రాత్రి ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఈ భూమి మీద ఎంతకాలం జీవిస్తావో నీకు తెలియదు, నాకు తెలియదు. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఎప్పుడు చనిపోతామో మనకే తెలియదు. శాశ్వతమైన అగ్నిగుండం సిద్ధంగా ఉంది. శాశ్వతమైన పరలోక రాజ్యం సిద్ధంగా ఉంది. పాపములో ఉండి చనిపోతే ఆరని నరకాగ్నిగుండం. ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి పాప క్షమాపణ పొంది చనిపోతే పరలోక రాజ్యం. ఈ రాత్రి దేవుడు నీ పాపాన్ని క్షమించడానికి మరొక అవకాశాన్ని నీకు సిద్ధపరిచాడు. ఈ రాత్రి నీ పాపాన్ని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన చిందించిన అమూల్యమైన రక్తం నీ పాపాన్ని కడిగి వేయడానికి నీ కొరకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు రక్షణ ఎంతో దూరం లేదు, నీ నోటికి సమీపంగా ఉంది. ఒక్క మాట చెప్తే చాలు, ఒకే ఒక్క మాట, ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు, నా పాప శిక్ష నీవు అనుభవించావు, నీ రక్తమును నా పాప పరిహారం కొరకు నీవు చిందించావు, నేను నమ్ముతున్నాను, నన్ను క్షమించు, ఈ పాపము నుండి నన్ను విడిపించు. అంతే, ఇంకా చేయవలసిందేమీ లేదు. సహోదరి, సాక్ష్యాన్ని విన్నాం, సువార్త చెప్పలేదు, మందిరానికి రమ్మని పిలవలేదు, సంగతి గ్రహించింది, రక్షకుడు ఎవరో గ్రహించింది, మందిరానికి వెళ్ళింది, ప్రభువును అంగీకరించింది, రక్షించబడింది. ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? చదువుదాం ఒక్క మాట. కీర్తనల గ్రంథం 16వ కీర్తన ఒక మాట చదువుదాం. మనం ఎరిగిన ఒక్క మాట. ఆమె ఎక్కడ ఉన్నారో ఇప్పుడు దేవుని దాసుడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఒక్క మాట చదువుదాం. 16వ కీర్తన చూడండి. మనం ఎరిగిన ఒక మాటను మనం చదువుదాం. 16వ కీర్తన 6వ చరణం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మనోహరమైన స్థలములలో. దేవుడు పరలోక రాజ్యమును నీ కొరకు సిద్ధపరిచాడు.
మరణం లేదు, కన్నీటి బాష్ప బిందువులు లేవు, మరణమైనను దుఃఖమైనను ఏడ్పైనను లేదు. దేవుని దాసులు చదివించారు. శాశ్వత సంతోషం, సూర్యుడక్కరలేదు, వృద్ధాప్యము లేదు, చెమట లేదు, తెల్ల వెంట్రుకలు లేవు. శాశ్వతమైన సంతోషకరమైన రాజ్యం దేవుడు నీకు సిద్ధపరిచాడు. ఈ రాత్రి ఆ స్థలం నీకు కావాలా? ఆరని నరకాగ్ని గుండము సిద్ధంగా ఉంది. ఈ స్థలం కావాలా? నిర్ణయం నీదే. ఈ రాత్రి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు, చేతులు చాచి ఉంచాడు. రక్షించబడకుండా ఇంకా నిర్లక్ష్యం చేస్తే, పాపములో జీవిస్తే నరకాగ్ని గుండం ఉంది. ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఆగదు మరణం నీ కోరికపై, తెలియదు నీకు నీ మరణాదినం. ఆగదు మరణం నీ కోరికపై, తెలియదు నీకు నీ మరణాదినం. బాంధవ్యాలు తెగిపోవునురా, బాంధవ్యాలు తెగిపోవునురా, నేడే యేసుని నమ్ముమురా, నేడే యేసుని నమ్ముమురా. మరణపు నీడలో నిలిచిన మానవ, శరణమని ప్రభు యేసుని చేరవా. కరుణామృతమో యేసుని ప్రేమ, కరములు చాపి పిలిచెను రారా. ఆయన పిలుస్తున్నాడు. చేతులు చాచి ఉంచాడు. చాచిన చేతులు ముడుచుకోకముందే, రక్షణ సువార్త నీకు దూరం కాకముందే, ఆయన పిలుపు వినబడనంత దూరంగా ఆయన నీకు వెళ్ళిపోకముందే, ఈ రాత్రే ఒక్కసారి ప్రభువుని ఆశ్రయించు. ప్రభువా, నేను పాపిని, నా పాప శిక్షంతా నీవు అనుభవించి నా కొరకు రక్తము చిందించావు, నీ రక్తముతో నా పాపాన్ని కడుగు. అంతే. ఎలా ఉంటుందా అనుభవం? బాగా దాహమేసినప్పుడు మంచినీరు త్రాగితే ఎలా ఉంటుంది? తీరని ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేస్తే ఎలా ఉంటుంది? చీకటిగా ఉన్న గదిలో ఒక దీపాన్ని వెలిగించే స్విచ్ చేస్తే లైట్ వెలిగినప్పుడు ఎలా ఉంటుంది? రక్షణ కూడా అంతే. అది నీకే సొంతం, అది నీ సొంత అనుభవం. ఈ రాత్రి ఆయన నిత్య జీవమును నీకు సిద్ధపరచి ఉంచాడు. మరణం లేదు, ఏడుపు లేదు, బాష్ప బిందువులు లేవు. శ్రేష్టమైన పరలోక రాజ్యం ఈ రాత్రి కావాలా? ఒక్క మాట చెప్పు. ఇక్కడ కూర్చున్న మనలో ఇంకా ఎవరైనా ప్రభువును విశ్వసించని వారుంటే, ఇంకా పాపములో జీవిస్తున్నానని ఆలోచన కలిగిన వారుంటే, ఈ కూడిక నీ కొరకే. అమ్మా, బాబు, ఈ కూడిక నీ కొరకే. ప్రభు దగ్గరకు వస్తావా? హృదయంలో చిన్న మనవి చేయి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాన్ని క్షమించు. నీవు చేసిన ఆ చిన్న మనవికి గుర్తుగా నీ చేతిని పైకి చూపిస్తే నీ కొరకు ప్రార్థన చేస్తాం. సిగ్గుపడనక్కరలేదు, సిగ్గుపడనవసరం లేదు. దేవుని సన్నిధిలో ఉన్నాం. పాపములో జీవిస్తున్నామని దేవుని ఆత్మ మనల్ని హెచ్చరిక చేస్తే హృదయంలో పరివర్తన కలిగి పశ్చాత్తాపడదాం. పశ్చాత్తాపానికి గుర్తుగా మీ చెయ్యి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా సరే రక్షించబడిన వారు అవసరం లేదు. ముందుగా రక్షణ పొంది సంఘములో చేర్చబడిన వారు అవసరం లేదు. కానీ ఇంకా రక్షించబడకుండా ఉన్నవారు మీ చెయ్యి చూపించండి. మీ చెయ్యి కనబడుతుంది. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. ఒకవేళ రక్షణ పొందకపోతే ఈ రాత్రి ప్రభు నీ పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కూడిక అయిపోయిన తర్వాత ముందుకు రండి. మీ కొరకు ప్రార్థన చేసి ప్రభువుకు మిమ్మల్ని అప్పగిస్తాం. ప్రార్థన చేద్దాం.